Hi viewers, welcome to our channel Infores. Today's topic International Organizations. ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతారండి. ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఫుల్ ఫామ్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, హెడ్ క్వార్టర్స్ అండ్ ఆర్గనైజేషన్కి ప్రెజెంట్ హెడ్ ఎవరో తెలుసుకుందాం. ఈలోగా మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ITU, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. దీనిని 1865లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ITU హెడ్ హౌలిన్ జవో. నెక్స్ట్ IOC, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. దీనిని 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ లుసెన్, స్విట్జర్లాండ్. IOC హెడ్ థామస్ బెక్. ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దీనిని 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ILO హెడ్ గైరైడర్. నెక్స్ట్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్, US. IBRD హెడ్ డేవిడ్ మాల్పస్. ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇయర్స్ అన్ని ఆర్డర్లో పెట్టానండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 by 1 చూసుకోవచ్చు. నెక్స్ట్ UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. చాలా పాపులర్ అండ్ ఫేమస్ ఆర్గనైజేషన్ అండి UNO. దీనిని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, US. UNO సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెట్రెస్. నెక్స్ట్ ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దీనిని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ద హోగ్యూ, నెదర్లాండ్స్. ICJ ప్రెసిడెంట్ జాన్ డొనోహ్యూ. నెక్స్ట్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. దీనిని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్, US. IMF హెడ్ క్రిస్టలీనా జార్జీవా. నెక్స్ట్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దీనిని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. FAO హెడ్ క్యూ దొంగ్యూ. నెక్స్ట్ UNSC, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. దీనిని 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, US. ఈ ఆర్గనైజేషన్కి హెడ్గా ఉండేది నేషన్స్ అండి. సో ప్రెజెంట్ సెప్టెంబర్ 2021 హెడ్గా ఉండేది ఐర్లాండ్. ఇది నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అండి ఈ ఆర్గనైజేషన్లో. ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ 15 కంట్రీస్ మెంబర్షిప్తో ఉన్నాయండి. నెక్స్ట్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. యునెస్కో హెడ్ ఆడ్రే అజోలే. ఇక్కడ మనకి 1945 ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం 6 ఆర్గనైజేషన్స్ వరకు 1945లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయి. UNO, ICJ, IMF, FAO, UNSC, యునెస్కో. ఈ 6 కూడా మనకి 1945లోనే ఎస్టాబ్లిష్ అయ్యాయండి. నెక్స్ట్ యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఇది మనకి 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, US. యునిసెఫ్ హెడ్ హెన్రైటా H4. నెక్స్ట్ ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. దీనిని 1947లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ మోంట్రియల్, కెనడా. ICAO హెడ్ సెల్వెటరో షై చిటానో. నెక్స్ట్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇది మనకి 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. WHO హెడ్ టెడ్రస్ అదనం. నెక్స్ట్ IMO, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. దీనిని 1948లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ లండన్, UK. హెడ్ వచ్చేసి కిటాక్లిమ్. మనకి 1948లో 2 ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయండి, WHO, IMO. నెక్స్ట్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్.
దీనిని మనకి 1949లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ బ్రుసెల్స్, బెల్జియం. నాటో హెడ్ జెన్స్ స్టోల్టన్బర్గ్. నెక్స్ట్ WMO వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. WMO ప్రెసిడెంట్ డేవిడ్ గ్రిమిస్. నెక్స్ట్ UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్. దీనిని 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. UNHCR హెడ్ ఫిలిపో గ్రాండి. నెక్స్ట్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. దీనిని 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వైనా, ఆస్ట్రియా. IAEA హెడ్ రఫిల్ మరియానో గ్రోసి. నెక్స్ట్ OPEC ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీనిని 1960లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వైనా, ఆస్ట్రియా. OPEC సెక్రటరీ జనరల్ మొహమ్మద్ బార్కిండో. నెక్స్ట్ OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ ప్యారిస్, ఫ్రాన్స్. OECD హెడ్ మతైస్ కర్మోన్. UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. UNCTADకి హెడ్ రిబెకా గ్రిన్స్పాన్. నెక్స్ట్ UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనిని 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, US. UNDP హెడ్ అచిమ్ స్టైనర్. నెక్స్ట్ UNIDO యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీనిని 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వెయినా, ఆస్ట్రియా. UNIDO హెడ్ లియోన్. ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీనిని 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జకర్తా, ఇండోనేషియా. ఏషియన్ హెడ్ లిమ్జాక్ హాయ్. నెక్స్ట్ UNFPA యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. దీనిని 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, US. UNFPA హెడ్ నటాలియా కనేమ్. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీనిని 1971లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. WEF హెడ్ కలౌస్ ష్వాబ్. UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దీనిని 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ నైరోబీ, కెన్యా. ఈ UNEPకి హెడ్ ఇంగర్ అడర్సెన్. నెక్స్ట్ UNWTO యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. దీనిని 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్, స్పెయిన్. UNWTO హెడ్ జురాబ్ పోలోలి కష్విలి. IFAD ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. దీనిని 1977లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. IFAD హెడ్ గిల్బర్ట్ హంగ్బో. నెక్స్ట్ APEC ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. దీనిని 1989లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ క్వీన్స్ టౌన్, సింగపూర్. APEC చైర్పర్సన్ జకిండా అడ్రెన్. నెక్స్ట్ OHCHR ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్. దీనిని 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. హెడ్ మైకిలీ బచ్లెట్. నెక్స్ట్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీనిని 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. WTO హెడ్ ఎన్గోజీ కాంజో విలా. నెక్స్ట్ UNDRR యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్. దీనిని 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. UNDRR హెడ్ మమీ మిజౌత్రి. ఈ ఆర్గనైజేషన్స్ గురించి మనకి ఎగ్జామ్స్లో చాలా వేస్లో అడుగుతారండి. ఫుల్ ఫామ్ అడగచ్చు, ఇయర్ అడగచ్చు, అలాగే కంట్రీ ఇచ్చి ఆ కంట్రీ
ప్లేస్ అడగచ్చు, అలాగే హెడ్ ఎవరని అడగచ్చు. చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి మనకి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో. చాలా డిఫరెంట్ వేస్లో అడగచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.